హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమ్స్ కిచెన్. ఈరోజు మనం స్పెషల్గా చేసుకోబోతున్నాము పెసర గారెలు. ఈ పెసర గారెలకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం పెసరట్టు తినేదానికంటే కూడా ఈ పెసర గారెల్ని ఇంకా ఎక్కువగా తినేస్తాము. అంత టేస్టీగా ఉంటాయి పెసర గారెలు. అయితే మనకి ఈరోజు నుంచి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలాగా మనము ఎవరైనా అన్నం తినని వాళ్ళు ప్రసాదంలాగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆనియన్ లేకుండా ఈ విధంగా చేసుకొని టేస్ట్ అయితే చూడండి, చాలా బాగుంటాయి. పెసలు అనేది ఒక 1/2 కిలో వరకు తీసుకొని నానబెట్టుకోండి 3-4 గంటలు. తర్వాత మనము 3/4 భాగం గ్రైండర్లో యాడ్ చేసేసుకోవాలి, 1/4 భాగమే పక్కన పెట్టుకోవాలి. ఆ 1/4 భాగాన్ని లాస్ట్లో మనం యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇది బరకగానే రుబ్బుకోవాలి. ఇలా బరకగా కాకుండా మెత్తగా రుబ్బుకున్నారే గారెలు అయితే మాత్రం అస్సలు సరిగ్గా రావు, మళ్ళీ వచ్చి ఆయిల్ కూడా ఎక్కువగా పీలుస్తుంది. తర్వాత మనము ఈ మిక్సీ జార్లో ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వచ్చి ఒక 10 వరకు తీసుకున్నాను. మీకు కారం తక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకొని తీసుకోండి. ఇట్లాగా అల్లం ముక్కలు కూడా ఒక 4 ముక్కల వరకు యాడ్ చేసుకోవాలి. చేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంతకుముందు మనం బరకగా చేసుకున్న దానిలోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఇంతకుముందు మనం వేసుకున్న దానిలోకి యాడ్ చేసుకొని పప్పు ఇంతకుముందు దాచిపెట్టిన దాన్ని కూడా మనము యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఈ విధంగా వేసుకోండి, ఈజీగా ప్రాసెస్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకుంటే మన పాల ప్యాకెట్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి సన్నగా కావాలా లావుగా కావాలా అనేది మీ ఇష్టము. సన్నగా అయితే మీకు క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి, ఎక్కువసేపు కరకరలాడడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మీరు కొంచెం లావుగా వేసుకుంటే కొంచెం సేపటికి మెత్తపడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలు అనేది మనము ఫ్రై చేసుకోవాలి. ఈ గారెలు ఈవినింగ్ టైమింగ్స్లో స్నాక్స్ లాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కలర్ రాగానే తీసేసుకోండి. ఇవి ఆయిల్ అయితే అస్సలు పీల్చవు, మనం ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా తినేయచ్చు. ఈ వీడియో మొత్తం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ ఇంకా ముందు చూడాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.